రైట్. ఇక అల్లు అర్జున్ విచారణకైతే హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మరి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి అయితే బయలుదేరారు. మరి పోలీసుల విచారణను అల్లు అర్జున్ ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది కూడా మనం చూడాలి. ఉదయం నుంచి కూడా అసలు అల్లు అర్జున్ విచారణకు హాజరు అవుతారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ కొనసాగింది. ఈ ఉత్కంఠకైతే అల్లు అర్జున్ తెరదించాడని చెప్పుకోవాలి. ఇందాకే ఆయన తన వెహికల్లో చిక్కడపల్లి పిఎస్కు బయలుదేరాడు. అంతకుముందు ఆయన కొంత సమయం గడువు కోరాడు. గడువు కోరిన నేపథ్యంలో తన లీగల్ టీం వస్తుంది, వాళ్ళతో పాటు నేను పిఎస్కి హాజరవుతాను, అప్పటి వరకు కొంచెం సమయం నాకు కావాలి అంటూ కూడా ఆయన వేడుకున్నారు. కానీ దానికి సంబంధించి అప్పటికే అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ బందోబస్తు, అలాగే అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి విచారణకైతే హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. ఎస్ రానా, చెప్పండి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు అల్లు అర్జున్ అయితే విచారణకి హాజరు అయ్యేందుకు కూడా ఇటు బయలుదేరారు. ప్రస్తుతం మీరున్న ప్లేస్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది రానా? సంబంధించి కాన్వాయ్ జూబ్లీ చెక్ పోస్ట్ దాటింది. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా ముందుకు వెళ్ళిపోయింది. సో అక్కడ అల్లు అర్జున్ వెళ్లే కాన్వాయ్ వెహికల్స్ ని ఏర్పాటు చేసుకుని 3 వెహికల్స్ లో కూడా ఆయన బయలుదేరిన తర్వాత వెనకాల పోలీసు వాహనాలు, ముందు ఒక వెహికల్, వెనకాల 2 వెహికల్స్ లో కూడా అది ఏర్పాటు చేశారు. సో అల్లు అర్జున్ వెళ్లే సమయంలో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా క్లియరెన్స్ ఇచ్చారు. క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఆయన వాహనం క్రాస్ అయింది వెంటనే జనరల్ పబ్లిక్ సంబంధించిన వాహనాలు కూడా వాళ్ళు అనుమతించారు. మీడియా ప్రతినిధులు మాత్రం అక్కడే ఆపేశారు. ఎందుకంటే మీడియా ప్రతినిధులు కాన్వాయ్ వెంబడి పోనీయకుండా పోలీసులు అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా వారు చిక్కడపల్లికి వారు వెళ్ళబోతున్నారు. పంజాగుట్ట నుంచి రైడ్ తీసుకుని ఏదైతే తాజ్ కృష్ణ నుంచి సోమాజిగూడ నుంచి వాళ్ళు డైరెక్ట్ ఇటు వెళ్ళబోతున్నట్టుగా మనకు సమాచారంతో మరొక 10 నిమిషాల్లో అల్లు అర్జున్ అక్కడికి చేరుకోబోతున్నాడు. అల్లు అర్జున్ తన పిఆర్ టీం నుంచి కూడా మొదట ఒక పీలర్ వదిలాడు. అంటే తను విచారణకి హాజరు కానని చెప్పారు. తర్వాత సడన్గా పోలీసులు, డీసీపీ కానీ వీళ్ళందరూ కూడా రావడము, తర్వాత ఆయన లాయర్లతో మాట్లాడిన తర్వాత ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో విచారణకి హాజరు కాకపోతే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి పోలీసులు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా లాయర్ల సమక్షంలోనే అడుగుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా విచారణకి హాజరవ్వాలంటూ కూడా సన్నిహితులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. సో చివరి నిమిషంలో, లాస్ట్ 10 నిమిషాల్లో తన మనసు మార్చుకొని నేను విచారణకి హాజరవుతానంటూ కూడా అతను షర్ట్ మార్చుకొని, బ్లాక్ షర్ట్ వేసుకొని ఇవాళ బయటకు వచ్చి మీడియా ప్రతినిధులకి అభివాదం చేశాడు. అభివాదం చేసిన తర్వాత తన భార్య స్నేహాని వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆరాని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి నేను విచారణకి వెళ్తున్నానని చెప్పేసి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడిప్పుడే మొత్తం ట్రాఫిక్ అంతా కూడా కొంచెం క్లియరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆయన వెళ్తున్నటువంటి వెహికల్కి మాత్రం ఇబ్బందికరంగా లేకుండా కొంచెం ముందుకు వారు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఆయన విచారణకి హాజరవుతారా లేదా కూడా సస్పెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చివరి నిమిషంలో నిర్ణయం తీసుకొని తన విచారణకి హాజరవుతున్నారంటూ బయటకు రావడము, కుటుంబ సభ్యులకి వెళ్ళడము, తర్వాత అల్లు అరవింద్ కూడా నేను కూడా పోలీస్ స్టేషన్కి నీతో పాటు వస్తానని కూడా చెప్పినట్టుగా తెలిసింది. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా వారు చెప్పారు. మేమంతా కలిపి మా వ్యక్తిగత వాహనంలోనే మేము వస్తాము విచారణకి అనేసి కూడా వాళ్ళు చెప్పారు. దానికి కూడా పోలీసులు పూర్తి స్థాయి మీకు భద్రత మేము కల్పిస్తామనేసి కూడా వారు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇంటి దగ్గర మొన్న ఎప్పుడైతే గొడవ జరిగిందో, స్టూడెంట్స్ వచ్చి ఇచ్చేశారో అప్పటి